శంబాల. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసొచ్చా. నాకైతే నచ్చిందండి మూవీ. ఈ మూవీతో ఆది సాయి కుమార్ కంబ్యాక్ ఇచ్చాడని చెప్పొచ్చు. ఇంకా మూవీ స్టోరీ గురించి మాట్లాడుకుంటే, ఒక గ్రహశకలం శంబాల అనే ఊర్లో పడుతుంది. అలా పడినప్పటి నుంచి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ గ్రహశకలంలోనే ఏదో దుష్టశక్తి ఉందని, దీని వల్లనే జనాలందరూ వింతగా ప్రవర్తించడం స్టార్ట్ చేస్తున్నారని నమ్ముతూ ఉంటారు. ఇంకా నాస్తికుడైన హీరో ఈ ఊరికి వచ్చి జనాలు వింతగా ప్రవర్తించడానికి కారణం ఏంటని తెలుసుకున్నాడా లేదా, ఊర్లో ఉన్న ప్రజల్ని ఈ దుష్టశక్తి నుంచి ఎలా కాపాడాడు అనేది మూవీ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే ఓకేగా అనిపించింది అంతే. మూవీ స్టార్ట్ అవ్వడమే మంచి ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ చేశారు. ఫస్ట్ 20 minutes మాత్రం చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నారు స్క్రీన్ ప్లేని. ఆ గ్రహశకలం గురించి, ఊర్లో ఉన్న వాళ్ళు వింతగా ప్రవర్తించడం అనేది, ఇవన్నీ చాలా బాగా రాసుకున్నారు. ఇంకా హీరో ఎంటర్ అయిన కొద్దిసేపటి తర్వాత నుంచి మూవీ అనేది కొద్దిగా స్లో అవుతూ ఉంటుంది. ఇంకా వన్స్ ప్రీ ఇంటర్వెల్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంటర్వెల్ అయ్యేంత వరకు ఎక్సలెంట్ గా ఉంటుంది మూవీ. ఇంటర్వెల్ సీన్ అయితే ఈ మొత్తం సినిమాకి హైలైట్ గా ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్ నుంచి అయితే స్క్రీన్ ప్లే అనేది చాలా బాగా రాసుకున్నారు. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ బోర్ అనిపించిన, సెకండ్ హాఫ్ లో అయితే ఎక్కడా లాగ్ అనిపించదు. క్లైమాక్స్ వరకు మూవీలో స్క్రీన్ ప్లే మాత్రం ఎక్కడ ప్రిడిక్టబుల్ గా ఉండదు. చాలా ఇంట్రెస్టింగ్ గా వెళ్తూ ఉంటుంది మూవీ. ఈ సెకండ్ హాఫ్ లో మూవీలో హర్రర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి, అవి కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇంకా మూవీలో కొద్దిగా డిసప్పాయింట్మెంట్ ఏంటంటే విఎఫ్ఎక్స్. ఈ విఎఫ్ఎక్స్ అనేవి మూవీ చూస్తున్నంతసేపు కొద్దిగా ఆడిగా ఉంటాయి. బట్ ఓకే, ఈ మూవీ బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇట్స్ ఎ గుడ్ అని చెప్పొచ్చు. ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే అందరూ చాలా బాగా చేశారు. ఆది సాయి కుమార్ గారు అయితే చింపేశారు. ఇంకా మూవీలో బీజిఎమ్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి. అంతేకాకుండా సాంగ్స్ సిచ్యువేషన్స్ కి తగ్గట్టు కాకుండా సంబంధం లేకుండా వచ్చినట్టున్నాయి. బట్ మ్యూజిక్ డైరెక్టర్ బీజిఎమ్స్ లో అయితే 100% ఇచ్చాడు. ఇంకా ఓవరాల్ గా మూవీ ఎలా ఉందని అడిగితే నచ్చిందని నాకు. మీలో కూడా ఎవరైనా మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ మూవీ అప్డేట్స్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సో మా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.